బాగా కనిపించరా స్వామి? వీళ్ళు ఏంటంటే ఇలా వచ్చేస్తున్నారు. సాయిబాబా గారు అమ్మ అమ్మ మా అమ్మ అండి. జై శ్రీరామ్ అండి. రాట్నాలమ్మ తల్లి అండి. అమ్మవారు ఎంత సత్యం అంటే చెప్పలేను. ఎంత బాగుంటారో, ఎంత ఇష్టం అంటే నాకు. నేను దగ్గర 25 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నానండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు దర్శనానికి రావడం, తర్వాత ఎవరో ఒకళ్ళు ఫంక్షన్లకు పిలవడం, అలా వస్తానే ఉంటున్నామండి. కనబడట్లేదు. మామూలుగా లోపల అది తీసుకోకూడదంటండి అమ్మవారిని ఫోటో. అమ్మవారు సరిగ్గా కనబడట్లేదండి. దగ్గరికి తీసుకోకూడదు అంట. మా అమ్మ ప్లీజ్ అమ్మ కనిపించమ్మా అంటే లోపలికి వెళ్ళి వచ్చేసారండి. అక్కడ దాన్ని తీయకూడదు కదా మరి. అయ్యో అమ్మ ఎంత బాగున్నారో చూడండి. అయ్యో అతను ఎవరు అడ్డొచ్చేసారే సాయిబాబా గారు. ఏలూరుకి దగ్గరలో ఉంటుందండి రాట్నాలమ్మ తల్లి దేవాలయం అనమాట. అమ్మవారు ఎంత బాగుంటారో, అమ్మవారు ఎంత సత్యం అంటే చెప్పలేను. నేను ఎక్కువ సార్లు వస్తూనే ఉంటాండి. ఎవరొకళ్ళు ఫంక్షన్లకి పిలుస్తారు, అలాగే దర్శనానికి బాగా వస్తా. నాకు ఈ అమ్మ అంటే చాలా ఇష్టం అండి. మా పెద్ద బాబుకి అన్నప్రసన్న ఇక్కడే చేస్తాము. తర్వాత చిన్న బాబుకేమో పంచుల ఫంక్షన్ ఇక్కడే చేస్తాం అనమాట అండి. ఆటపోతలను పెట్టి చాలా ఇష్టమైన అమ్మవారు అనమాట అండి. ఇలాగా అమ్మవారిని నాగేంద్ర స్వామిని మొక్కుకుని ముడుపులు తీర్చుకుంటూ ఉంటారండి. ఈరోజు రాట్నాలమ్మ తల్లి సన్నిధిలో చూడండి ఎంత ట్రాఫిక్ అండి. కార్లు అటు వెనక ఎక్కువ ఉన్నాయండి. బాగా వెనకాల బాగా అనమాట. అసలు రావట్ల గంట నుంచి అసలు బయటికి వెళ్ళడానికి లేదనమాట. మరి మన అమ్మ అంటే ఏమనుకున్నారు? రాట్నాలమ్మ తల్లి అంటే చాలా సత్యం అండి. అమ్మ అంటే చాలా చాలా లేకపోతే ఒక 2-3 కారు ఖాళీలోకి వెళ్ళొచ్చుగా. మీరు ఎందుకు అనకండి. చూడండి సూదుగట్లు అంటారు అనమాట ఇవి. మరి ఎందుకు ఇలా తవ్వేరు? హైవే రోడ్డుకి అంటారండి. ఎందుకో తెలియదు. భలే బాగుంది కదండి. చుట్టూ పచ్చని పొలాలు. ఇటు రూట్లో ఎప్పుడు రాం కదా. ఏంటి పద